ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థముగా నీతిమత్వం కలిగి జీవించటం మనకే ఎంతో ప్రయోజనం. మనతో ఉన్న సమాజానికి ఎంతో ప్రయోజనం. అయితే మనము కలిగి ఉన్న మన సంతానానికి మరింత ఆశీర్వాదకరం. యథార్థవంతుడైన నీతివంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులైతారు. ఒక త్రాగుబోతు యొక్క పిల్లలు ఆ తరువాత ఏమవుతారో చెప్పడం చాలా కష్టం. ఒక వ్యభిచారిగా జీవిస్తున్న వాని యొక్క పిల్లలు వాని తదనంతరం ఎంత శాపానికి గురవుతారో మనము నేటి సంగతులు చాలా చూసి తెలుసుకోవచ్చు. ఒక భయంకరమైన వ్యక్తిగా జీవించిన వాని యొక్క పిల్లలు, వారి సంతానం ఖచ్చితంగా వారి యొక్క శాపాన్ని, వారు చేసిన పాపాన్ని కొన్నిసార్లు వారి జీవితంలో అనుభవించవలసి వస్తదేమో. వారి మాదిరిని వీరు కూడా తీసుకొని పాడైపోతారేమో. కానీ యథార్థవంతంగా జీవించిన వారి పిల్లలు, నీతిమంతునిగా జీవించిన వారి పిల్లలు ఖచ్చితంగా ధన్యులవుతారు. ఒకవేళ నువ్వు ప్రార్థనాపరుడివైతే, నువ్వు నీతిమంతుడివైతే, నువ్వు ఇతరులకు మేలు చేసే వ్యక్తివైతే, ప్రేమించే వ్యక్తివైతే, తగ్గించుకునే వ్యక్తివైతే, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా, దేవుని భయం కలిగి జీవించే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ తర్వాత, నీ తదనంతరం నీ పిల్లల పిల్లల పిల్లలు అందరూ ధన్యులైపోతారు. ఆశీర్వాదకరంగా మారతారు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక.